కాలం చూస్తున్నట్టు ఆచారం అన్నమాట. అందుకే మీరు విశిష్టమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ మీరు బాగుండాలి, అందరము బాగుండాలి, అందులో మన సమాజం బాగుండాలి. భారతదేశంలో హిందూ ధర్మం ఉంటేనే ప్రపంచానికి ఒకప్పుడు ఆదిగురువు భారతదేశం, ప్రపంచానికి ఆదిగురువు భారతదేశం. మనకున్న వేదాలు కానీ, మనకున్న ఆచారాలు కానీ, మనకున్న సనాతన సంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైన్స్ కనుక్కుంటున్నటువంటి, ఈరోజు డాక్టర్లు కనుక్కున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అనాదిగాను మన ఇంట్లో ఒంటింటి చిట్కాల ద్వారా మనం ఈరోజు జీవన వైవిధ్యాన్ని మనం పెంచుకున్నాం. అందరికీ తెలిసి కరోనా ఎక్కడికి వచ్చింది? ప్రపంచంతో కరోనా గడగడలాడింది. కరోనా వల్ల గుట్టలు గుట్టలుగా చనిపోయారు, గుంతలు తీసి బావులు తీసి అందులో పూడ్చిపెట్టారు. కానీ భారతదేశంకి వచ్చిన తర్వాత ఏం చేసాం? మన ఇంట్లో వెనకటి కాంచి వస్తున్న ఆచారం వేడి నీటిని వేడి చేసుకొని తాగాం. ఇంట్లో పుదీనా పువ్వు, వామ పువ్వు, పచ్చకర్పూరం దాగా మనం ఆవిరి పీల్చడం ద్వారా ఇంట్లో ఉన్న జీలకల, మెంతులు, ఆవాలు, వామ వీటి ద్వారా మనం వాటిని తింటూ మనకున్న ఒంటింటి చిట్కాల ద్వారా కరోనా వ్యాధిని మళ్ళీ ప్రపంచంలో లేకుండా మనం పంపించాం. ప్రపంచానికి మెడిసిన్ ఇచ్చే దేశం ఏంటి అంటే భారతదేశం. ఇంతటి మహిమాన్వితమైన భారతదేశాన్ని మనం కాపాడుకోకపోతే మనం చరిత్రహీనులం అవుతాం. స్వతంత్రానికి పూర్వం భారతదేశం రక్షించడానికి ప్రతి ఒక్కరు ప్రాణత్యాగం చేశారు. మీరు గ్రహించడం ఒకసారి చరిత్రలు చదువుకోండి. 25-30 సంవత్సరాలకే ప్రాణాలు త్యాగం చేసి చనిపోయారు వాళ్ళందరూ కూడా ప్రాణం దేశం గురించి. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా 34 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు భారతదేశం గురించి. భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, నేతాజీ, ఇలాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మహానుభావులు దేశం గురించి పరితపించారు. ఇవాళ యువకులు విలాసాలకు లోను కాకుండా మనకున్న సమాజాన్ని, మనకున్న సంస్కృతిని, మనకున్న ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, అయినా కూడా రాను విలాసాలు లోనైపోతున్నాను. కానీ నా కుటుంబం పరిస్థితి ఏంది, నా గ్రామం పరిస్థితి ఏంది, నాకున్న పిల్లల యొక్క ప్రయోజనం గురించి ఏంటి అని చెప్పి ఆలోచించే స్థితిని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. కనుక మనందరం కలిసిమెలిసి ఉందాం, సంస్కృతి కాపాడుదాం. ధర్మో రక్షతి రక్షితః. जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम।